నమస్తే, నేను మీ సతీష్. గుడివాడలో ఫ్లెక్సీల రాజకీయం నడుస్తూ ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రా కదలిరా అనేటువంటి ఒక ప్రచార సభను కూడా ఈ రోజు నిర్వహించుకుంటా ఉన్నారు. అది గుడివాడలో. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు అక్కడ ఫ్లెక్సీలతోటి ఏర్పాట్లు చేయగా వాటికి పోటీగా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని కొన్ని కుట్రలు చేయడమే దీనికి ఈ చర్చకు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తోంది. మరి ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దానికి పోటీగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఈ అంశాన్ని ఎలా చూడాలి అనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఈ రోజున గుడివాడలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఒకవైపు తెలుగుదేశం పార్టీ రా కదలిరా అంటూ ఒక ప్రచార కార్యక్రమం, ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అది పెట్టుకున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి కొడాలి నాని, వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కొడాలి నాని గుడివాడలో మొత్తం గ్రౌండ్ కోల్పోయాడండి. కొడాలి నానికి ఇంకా అక్కడ ఓట్లు వేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు అంటే అసలు మొత్తం గుడివాడకి ఉన్న ప్రాశస్త్యం మొత్తాన్ని కూడా కొడాలి నాని నాశనం చేసేసాడు. అక్కడ క్యాసినోలు పెట్టి, అశ్లీల డాన్సులు పెట్టి, ఇటువంటివన్నీ పెట్టడంతో అక్కడ గుడివాడ ప్రజలు నాని మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయం చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరన్నట్టు రా కదలిరా ప్రోగ్రాం పెట్టింది. అది ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు ప్రసంగించడం, అందులో కార్యక్రమం మొత్తం ఓటర్లని చైతన్యవంతుల్ని చేయటం. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో ప్రకటించారు, ముందరే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొన్ని ఫ్లెక్సీలు, ఎవరైనా పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు అంటే ఫ్లెక్సీలు కడతారు కదా, అట్లా కట్టిన తర్వాత వాటిని ఎట్లా డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంలో కొడాలి నాని ఆ ఫ్లెక్సీలు తీసేయటం, లేదు ఆ ఫ్లెక్సీలు ముందర ఇవి కట్టడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు అందరూ కూడా వైసీపీ కార్యకర్తల్లాగానే పనిచేస్తున్నారు కదా, అందువల్ల వాళ్ళకి వాలంటీర్లు అక్కర్లా. వాళ్ళకి కావాల్సిన పార్టీ వాలంటీర్లు వాళ్ళకి అవసరంలా. వాళ్ళకి పోలీసులు వాళ్ళకి చాలా సహాయం చేస్తుంటారు. పోలీసులే ఏం చేస్తారు అంటే తెలుగుదేశం నాయకుల్ని ముందర గృహ నిర్బంధం చేయటం, వాళ్ళని బయటికి రాకుండా చేయటం, వాళ్ళని ఎట్లా కొడాలి నాని ఎట్లా చెప్తే అట్లా చేయటానికి పోలీసు బలగాలు సిద్ధంగా ఉంటాయి. ఇది ఆ రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత దురదృష్టకరమైన పరిణామాలు. అట్లా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కొడాలి నాని మీద అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కొడాలి నాని అందుకనే మీరు చూసారో లేదో, చాలా చీప్ పబ్లిసిటీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని వాచాలత్వంతో అసలు మొత్తం ఏమాత్రం కొంచెం ఆయన మీద అభిమానం చూపించేవాళ్ళు కూడా ఈ రోజున కొడాలి నాని అంటున్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో కొడాలి నాని అక్కడ చిక్కుకొని ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఎన్టీఆర్ ఈరోజు వర్ధంతి అని అందరికీ తెలుసు. అక్కడ గుడివాడలో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఉందని అందరికీ తెలుసు. వారం రోజుల క్రితమో 10 రోజుల క్రితమో ఫిక్స్ అయింది. అది ముందరే ఫిక్స్ అయిపోయిన కార్యక్రమం. అక్కడికి నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలుగుదేశం అంతా కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, తెలుగుదేశం వాళ్ళు కుర్చీలు వేస్తే చాలు, ప్రజలు వచ్చి ఆటోమేటిక్గా కూర్చుంటున్నారు. వైసీపీ ఏంటంటే కుర్చీలతో పాటు వాళ్ళకు ఒక బిర్యానీ ఇవ్వాలి, మందు ప్యాకెట్ ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చినా కానీ సభ మధ్యలో వెళ్ళిపోతారు. అది వైసీపీకి అక్కడ జరుగుతున్న పరిణామం. తెలుగుదేశం పార్టీకి ఏమో అరేంజ్మెంట్లు చేస్తే చాలు, వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, చంద్రబాబు చెప్పింది వింటున్నారు. అందుకనే ఇప్పటి వరకు జరిగిన ఆ రా కథలు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ట్రెమెండస్ సక్సెస్ అయినాయి. వాళ్ళు చాలా సక్సెస్ అయినాయి. చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలకి ప్రజలు స్పందిస్తున్నారు. ఆయన చాలా ఎడ్యుకేటివ్గా మాట్లాడుతున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోటి ఆయన మాట్లాడటల్లా, రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలి,
ఏ విధంగా చేయాలి, తను అధికారంలోకి మళ్ళీ రాగానే ఏమేం చేస్తా అనే విషయాలను ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ప్రజలకి. దీంతో ప్రజలకి చాలా అర్థమైపోతున్నాయి విషయాలు. దీన్ని చెడగొట్టాలి. దీన్ని చెడగొడితే తప్ప అక్కడ మరీ ముఖ్యంగా గుడివాడలో కొడాలి నాని మళ్ళీ గెలవటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఆయన ఏం చేసినా కానీ అర్థమైపోయింది. ఇవాళ ఏదో అన్నదాన కార్యక్రమాలు అవి కూడా ఏవో పెట్టినట్టు, బైక్ ర్యాలీను అన్నదాన కార్యక్రమాలు వాటన్నిటికీ పోలీసులు పర్మిషన్ ఇస్తారు. దగ్గరుండి పోలీసులే వడ్డిస్తారు. దగ్గరుండి బైకుల్లో కూడా పోలీసులే పెట్రోల్ పోయించినా మనం ఆశ్చర్యపడాల్సిన పని. సార్, ఇక్కడే ఒక చిన్న అనుమానం ఏంటి అంటే, వాస్తవానికి మనం గతంలో చంద్రబాబు గారి పర్యటనల సందర్భంగా అనపర్తి వెళ్తున్నప్పుడు చూసాం. ఆయనకు ముందు రోజు పర్మిషన్ ఇచ్చారు, తర్వాత రోజు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎర్రగొండపాలెం వెళ్తున్నప్పుడు కూడా ఆయనకు పర్మిషన్ ఇచ్చి ఇలాగే క్యాన్సిల్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. దాన్ని ఆయన ప్రతిఘటించింది కూడా చూసాం. ఒక రాజకీయ పార్టీ వెళ్తున్నప్పుడు ఇంకొక రాజకీయ పార్టీ అదే తోవలో పోలీసులు ఎలా అనుమతిస్తున్నారు? ఇక్కడ కొడాలి నాని అంశమనే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల చూసాం, అంగళ్ళ నుంచి అనపర్తి వరకు కూడా. మరి ఇక్కడ కూడా ఆయనకు పర్మిషన్ వచ్చేసింది, ఏది కొడాలి నాని గారికి ఓవర్ నైట్లో. మరి దీన్ని ఎలా చూడాలి? పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కదా. వాళ్ళు ఇంకా వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా ఆలోచిస్తారో రాష్ట్రంలో ఉన్న పోలీసులు అదే విధంగా ఆలోచిస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం టీం ఏంటి అంటే వాళ్ళన్నీ చట్ట ప్రకారం చేస్తారు. వాళ్ళు ముందరగా చట్టం దగ్గర పర్మిషన్ తీసుకుందే వాళ్ళు ముందరగా ప్రొసీడ్ కారు అసలు. అటువంటి సంస్కృతి తెలుగుదేశంది. దాన్ని మరి ఎట్లా ఎదుర్కోవాలి వీళ్ళు? అందుకని వీళ్ళు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఎవరన్నా ఇప్పుడు నిజాయితీగా ఆలోచించే పోలీసులు కూడా ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ అదేంటి సార్, మనం వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాము, మరి మీకు పర్మిషన్ ఎట్లా ఇస్తాము అని ఎవడన్నా అంటే వాడికి పైనుంచి ఫోన్లు వస్తాయి, నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిందే నువ్వు అని ఫోన్లు వస్తాయి. ఆ ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు. కొంతమంది అలా చేస్తున్నారు, కొంతమంది ఏమో వైసీపీ కార్యకర్తల్లాగానే ప్రవర్తిస్తున్నారు పోలీసులు. అందువల్ల అక్కడ పర్మిషన్ రావడం రాకపోవడం అనేది పెద్ద విషయం కాదు. మనం అంగళ్ళలో కూడా చూసాం కదా సతీష్ గారు, చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేసి తెలుగుదేశం వాళ్ళని తరిమి కొట్టి, అసలు తెలుగుదేశం వాళ్ళని తరిమి కొట్టడానికి వైసీపీ గూండాలతో పాటు పోలీసులే రాళ్లు వేసి చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదే విధంగా అన్ని చోట్ల అదే జరుగుతున్నది కదా. ఇప్పుడు అనపర్తి మీరు ఇన్సిడెంట్ బాగా గుర్తు చేశారు. ఆయన రాత్రి పూట ఆయన కవర్ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి అట్లా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆయన కాన్వాయ్ వెళ్ళనివ్వలేదు, ఆయన కాన్వాయ్ని వెళ్ళనివ్వలేదు, సెక్యూరిటీ లేదు. అది బ్రీచ్ ఆఫ్ ఇది కదా, సెక్యూరిటీ కదా. దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? కోర్టులు చెప్తున్నా వినటం లేదు కదా. కోర్టు న్యాయస్థానాలు మొత్తుకుంటున్నా కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వింటల్లా. పోలీసుల్ని పిలిచి కోర్టులో నిలబెట్టినా కానీ వాళ్ళు పోలీసులు ఉన్నతాధికారులు, డీజీపీ స్థాయి వ్యక్తి వాళ్ళు అసలు ఎటువంటి స్పందన కలగట్లేదు వాళ్ళట్లో. ఇది అత్యంత దురదృష్టకరమైన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామం. దీన్ని ఏంటి అంటే, కొడాలి నాని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా వ్యూహాలు పన్నినా అక్కడ కొడాలి నాని ఓడిపోబోతున్నాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా. గుడివాడలో తన ఓటమి ఖాయం అనేటువంటి అంశం స్పష్టమైంది కాబట్టి ఈ రోజున ఎలాగైనా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలని అడ్డుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ విధమైనటువంటి ఒక ఫ్లెక్సీల రాజకీయానికి తెరలేపి అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నాలు అయితే కొడాలి నాని చేస్తున్నట్లుగా ఈ ఉదంతంతో తెలుస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.